ఇక కత్తితో కోయకుండానే పోస్ట్ మార్టం, ఆ వివరాలేంటో చూద్దాం. ఎవరైనా హత్యకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదాల్లో మృతి చెందినా పోస్ట్ మార్టం చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందుకోసం మృతుల శరీర భాగాలను వైద్యులు కోస్తారు. సహజంగా మృతుల కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టానికి ఇష్టపడరు. ఎలా పడితే అలా ఇష్టానుసారంగా శరీరాన్ని కత్తులతో కోసేస్తారని పోస్ట్ మార్టంకు అంగీకరించరు. అయితే ఎలా మృతి చెందారో తెలుసుకోవాలన్నా, అసలు మృతికి కారణమేంటో వెల్లడి కావాలన్నా పోస్ట్ మార్టం చేయక తప్పదు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. పోస్ట్ మార్టం చేయడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతోంది. మళ్ళీ దాని నివేదిక రావడానికి ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పడం లేదు. పోస్ట్ మార్టం ప్రక్రియలో వైద్యులు మృతుల ఛాతీ, కడుపు, మెడ, పుర్రె భాగాలను తెరవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా మృతదేహంపై 90% గాయాలను నిర్ధారిస్తారు. ఈ నేపథ్యంలో కత్తిఘాటు లేకుండా పోస్ట్ మార్టం ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. కత్తిఘాట్లు లేకుండానే వర్చువల్ అటాప్సీ విధానంలో పోస్ట్ మార్టం చేసే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. ఈ వర్చువల్ అటాప్సీ విధానంలో త్వరగా పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఇలా అందజేసే నివేదికలు కూడా న్యాయపరంగానూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, రిషికేశ్, నాగపూర్ ఎయిమ్స్లలో వర్చువల్ అటాప్సీ విధానం అమలవుతోంది. సిటీ, ఎంఆర్ఐ, 3D ఫోటోగ్రామెట్రీ సాంకేతికత గల యంత్రం ద్వారా చేసే వర్చువల్ అటాప్సీ ప్రక్రియ అరగంటలోనే పూర్తవుతోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ మాదిరిగానే ఈ విధానంలో పరీక్షిస్తారని అంటున్నారు. శరీర అవయవాలను అన్ని కోణాల్లోంచి పరిశీలించేలా ఈ వర్చువల్ అటాప్సీ ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. కంటితో చూడలేని అంతర్గత రక్తస్రావం, అసాధారణ గాయాలను ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఈ మేరకు వర్చువల్ అటాప్సీ లేదా డిజిటల్ అటాప్సీ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. వర్చువల్ అటాప్సీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రాల్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను కేంద్రం సమకూర్చనుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అమర్చడానికి రూపాయలు 2 కోట్ల వరకు వ్యయం అవుతుందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా అందిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముందుగా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం బోధనాసుపత్రుల్లో వర్చువల్ అటాప్సీ విధానాన్ని ప్రవేశపెడతారని చెబుతున్నారు. కత్తిఘాట్లతో చేసే పోస్ట్ మార్టంను నివారించడానికి దేశమంతా వర్చువల్ అటాప్సీని ప్రవేశపెట్టడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎయిమ్స్ రిషికేశ్ లో ప్రత్యేకంగా డిఎం ఫోరెన్సిక్ రేడియాలజీ అండ్ వర్చువల్ అటాప్సీ కోర్సును అందిస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ లో ఎండి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఈ కోర్సును మరిన్ని సంస్థల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.